Good morning, everybody. I am Dr. J. Ramalingeshwar Rao, the Dean of this college. Please sit down. ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి. మన రాష్ట్రంలోని చాలా మంది గొప్ప డాక్టర్లు ఇదే హాల్లో ఇదే బెంచీల మీద మీలాగా కూర్చున్నవారే. అరే ఏటీఎం నీ అబ్బా, ఈ హైదరాబాద్ మొత్తంలో నీకు ఈ కాలేజీ దొరికిందా? 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కాలేజీలో చదువుతున్నందుకు మీరంతా చాలా గర్వపడాలి. This institute has a history of producing good doctors. ఆ లింగం గాడు నా ఎదురుగా నిలబడి ఇంగ్లీష్లో ఏదేదో వాగుతున్నాడ్రా. No, great doctors. మీలో ఎవరు మంచి డాక్టర్ కావాలనుకుంటున్నారు? You tell me, will you be a good doctor? Yes sir. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు? Sir, I love people. నా పేషెంట్స్ ని నేను పేషెంట్స్ లా కాకుండా ఫ్రెండ్స్ లా చూసుకుంటాను. వాళ్ళకి నేను ఒక డాక్టర్ లా కాకుండా ఒక ఫ్రెండ్ లా సహాయపడతాను. Well, young lady, we are not here to make friends. నేను నా 25 ఏళ్ల సర్వీసులో ఏ పేషెంట్తోనూ ఫ్రెండ్షిప్ చెయ్యలేదు, ఏ పేషెంట్ల బాధ గురించి ఆలోచించలేదు. కానీ ఆ బాధను తగ్గించడానికి మాత్రమే ప్రయత్నం చేశాను. And I have done well. And I don't love my patients. Confused? Well, let me explain. ఈ చేతిని చూడండి, రాక్ స్టెడీ. ఎన్నో వేల ఆపరేషన్లు చేసింది ఈ చెయ్యి, కానీ ఎప్పుడూ షేక్ అవ్వలేదు. నో, అదే నేను నా కూతురికి ఆపరేషన్ చెయ్యాల్సి వస్తే ఈ చెయ్యి ఖచ్చితంగా వణుకుతుంది. ఎందుకని? నాకు నా కూతురంటే ఎంతో ప్రేమ కనుక. పేషెంట్స్ని ఫ్రెండ్స్లా చూడడం, వాళ్ళ మీద అభిమానం పెంచుకోవడం మంచిది కాదు. మీకు పేషెంట్స్ ఒక రోగం వచ్చిన శరీరమే తప్ప ఇంకేవి కాకూడదు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎనీ క్వశ్చన్స్? ఎస్ యువర్ ఆనర్. మాస్టర్ గారు, ఇక్కడ ఎవరిదా చెయ్యి? 98.33% ఇది. అంటే అక్కడ క్యాజువాలిటీలో చావు బతుల మధ్య ఉన్నవాడు ఫామ్ ఫిలప్ చేయడం అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. The class tomorrow will begin 8:30 in the morning. Sharp. Bye. రెడ్డిస్ అంటే కాలు మీద కాలు వేసుకుంటారు. కాలు మీద కాలు వేసుకో. ఐ సీ. కాలు మీద కాలు వేసుకోవడం అంటే నా కాలు మీద మీ కాలు వేయటం కాదు. మీ కాలు మీద మీ కాలు వేసుకోండి. తీసేయండి. మీరు కాలు మీద కాలు వేసుకోండి. ఏమి కాళ్ళు లేవా? ఉన్నాయి, వేసుకుంటాను. చేస్తానా? మీ అంకుల వారు ఊళ్ళో ఏం చేస్తాటారు? ఒకటేమిటండి, పూజలు, పెళ్లిళ్ళు, వ్రతాలు, యజ్ఞాలు, హోమాలు సర్వం మేమే చేస్తాం. ఉండండి అయ్యా, ఇందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదండి. ఊరు సుభిక్షంగా ఉండటానికి, ప్రజలు లక్షణంగా ఉండటానికి యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేయిస్తామని వాళ్ళ ఉద్దేశం. యజ్ఞాలు, యాగాలు ఏమన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి రెడ్డి గారు, చేయించేద్దాం. కార్తీక మాసం వస్తే మళ్ళీ మాకు ఎవరికి కూర్చోండి, తమరు కూర్చోండి. నేను మాట్లాడుతున్నాను కదా, కూర్చోండి. తమరు కార్తీక మాసమే కాదు, కూర్చోండి బాబు, కూర్చోండి. ఇంతకీ అబ్బాయాడా? వాడు అందరితో కలిసి రాడండి. ఫ్యాక్షన్ అయినా పెళ్లి చూపులైనా సోలోగా ఎంట్రీ ఇస్తాడండి. అడుగో వచ్చేసాడు మా వాడు. జంపు కొత్త కాదు, తడబట్టం కొత్త. తడబడ్డట్లేదు, తణుకు పడ్డట్టు ఉంది. రా బాబు రా, కూసో. మీరు చెప్పిన చోట మీరు చెప్పినట్టు కూర్చుంటే మా స్టైల్ ఏముంది? నీకు స్టైల్ ఉందా? ఉండే ఉంటదిలే బావా. పీకేనా పీసుకోగలదు. ఇప్పుడు చూడు, కూలీలు ఎవరినైనా పిలిపించమంటారా బాబు? కోడి మీద కూర్చోవడం మీ స్టైలా? కాదు, కుర్చీ మార్చడం నా స్టైలు. ఆగండి 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 ఆయన, ఆగండి. నేను ఇస్తాను కదా. అబ్బాయికి నా లెక్క పట్టుదల ఎక్కువప్ప. నా పెళ్లి చూపులో నేను కూడా కంతే. మీరు కూడా టవల్ వేసి కుర్చీ లాగారా? లే, మీ అత్తయ్య లాగినా.
చూడమ్మా. అబ్బాయిని చూడు. అబ్బాయిని చూడు. అటు చూస్తావేంటమ్మా, అబ్బాయిని చూడు. ఏంటి గోల్డ్లా పెంచావు? అదే నాగార్జున యూరియా చేసి పెంచుతారా అమ్మా? దానంతట అదే పెరిగింది మేడం అమ్మగారు. ఇంత పెద్ద గోళ్ళతో ఏం చేసుకుంటావు? దురదొస్తే గోక్కుంటానమ్మా. గోక్కుంటే పుళ్ళు పడతాయి. ఇంతకొస్తుందండి. నేను కట్ చేస్తుంది గోళ్ళు, వేళ్ళు కట్ చేయించుకోకు. నీ హ్యాండ్ కర్చీఫ్ చాలా బాగుంది. కాబట్టి తీసుకోండి మేడం. కిట్టుడు పండన్నా గుండన్నా కరెక్ట్ టైంకి వచ్చిర్రా. అసే నీ టైం చాలా బ్యాడే. రండ్రా రండి ఇటు. ఏమే నా ఖర్చు బాగుందా? ఒక్కసారి ఇంటి తిరుగు. అరే ఇది పెద్ద టెర్రరిస్ట్ రా. అంటే ఏంటన్నా? అరే బాంబులు పెట్టి ఇల్లు పెంచేస్తారా? మన సుబ్బిగాడిల్లు కూడా లేపేస్తుందా అన్న? నీ మా సుబ్బిగాడి ఇల్లం కర్మరా. అది తలుచుకుందంటే బాంబు పెడితే ఊరే నాశనం అయిపోద్ది. కొత్తలోకి పారిపోవాలని ట్రై చేయకు. అరే నీ బాడీ చూపెట్టరా. ఈడోడో తెలుసా? మా ఊరికే మొగోడు. ఆడు తలుచుకున్నానుకో 100 మందిని ఒకేసారి కసక్కుని పిసికేస్తాడు. అరే నీ బాడీ చూపెట్టరా. చూసా ఈడికంటే ఈడు ఇంకా పెద్ద మొగోడు. వాడు తలుచుకున్నానంటే కండ్లు మూసేలోపు 2 ఏనుగులు కసాక్. ఏమే ఇందాకేదో వాగిను దా చూసుకుందా. దా రావే. ముందు నిన్ను కొట్టాలా లేక వాళ్ళనా? అంత మొగ ఆడదానివా? నేను 10 లెక్క పెట్టేసరికి దాన్ని ఒక్కొక్క పార్ట్ తీసుకొచ్చి నాకు ఇవ్వండి. రెడీ? 1 తర్వాత 2 3 ఆపేసావే. 6 తర్వాత ఎంత? ఎంత? 7. బాగా 7. ఇందాకేమన్నా? బాడీలో ఒక్కొక్క పార్ట్ తీసేవద్దా? నీకు నీ బాడీలో ఏ పార్ట్ నచ్చలేదో చెప్పు. ఏమండి మనిషి అన్నోడికి ఎవరికన్నా బాడీలో పార్ట్లు నచ్చకుండా ఉంటాయండి? నాకు అన్ని పార్ట్లు ఇష్టమేనండి. అలా కాదు, ఏదో ఒకటి ఇచ్చేయి. నాకు 10 గొర్రెలు, 5 గేదెలు, 3 ఆవులు, 30 కోళ్ళు ఉన్నాయి. కొత్త తీసుకోండి. నాకు బాడీలోని పార్ట్సే కావాలి. ప్లీజ్ వదిలేండి, మీకు దండం పెడతారండి. మీ నాన్న నీకోసం ఈ ఊర్లో కూడా పోలీసులు పంపించాడు. ప్రియా నువ్వేం కంగారు పడుకో. ఆ నల్ల గేదెలు, ఎడ్ల బండి, గడ్డివాము, ఆ పిట్ట కూడా దాడితే మీ నాన్న పంపించిన పోలీసులే కాదు ఇంక ఏ పోలీసులు మనల్ని పట్టుకోలేరు. గోపి నాకు చాలా భయం వేస్తుంది. ప్రియా భయపడకు, కళ్ళు తిరుగుతాయి. నా చేయి గట్టిగా పట్టుకో. చూసావా సింపుల్, ఎలా దూకాలి. పద. అయ్యో ప్రియా నీకేం కాలేదుగా? గోపి నీకు చాలా బలం ఉంది. ఇంత బలం ఉందని నీకే కాదు నాకు కూడా తెలియదు. అయినా ఇది నా బలం కాదు, మన ప్రేమ బలం. పద. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.